ఎండ తీవ్రత ఉక్కపోతతో విజయవాడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జూన్ నెలలో ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. గంట గంటకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండల నేపథ్యంలో వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విజయవాడ వంటి నగరాల్లో అధిక మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి అనేక కారణాలు ఉన్నాయని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. విజయవాడలో ఎండలు తారెత్తిస్తున్నాయి. మే ఎండలు మరిపిస్తూ జూన్ నెలలో ఎండలు కాస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో ప్రజలు కూడా బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎండ తీవ్రతతో ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే తరుణంలో గత 6 రోజుల నుంచి 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత విజయవాడలో నమోదవుతుంది. ఈ తరుణంలో ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి, ప్రజలు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ డిహైడ్రేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వైద్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రధానంగా విజయవాడలో ఈ స్థాయిలో ఎండల తీవ్రత పెరగడానికి వేసవికాలంలో 45-46 వరకు కూడా డిగ్రీల ఉష్ణోగ్రత వరకు వెళ్తున్నాయి. దీనికి కారణాలు ఏంటంటే నిపుణులు ఏం చెబుతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎండాకాలం అంటేనే మనకు ఉండేటువంటి విజయవాడలో కానివ్వండి, మన కోస్టల్ ఏరియా, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కోస్టల్ ఏరియా కాబట్టి తీవ్రత ఎక్కువగా ఉంది. విపరీతమైన చెమటలు పోయడం వలన తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ కొన్ని ప్రొఫెషన్స్లో వంట చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు లేదా ఫర్నేసుల దగ్గర వర్క్ చేసేవాళ్ళు, ఆటోనగర్ ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళకి ఈ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయండి. ముందుగా మంచినీళ్ళు తాగడం, చల్లటి మంచినీళ్ళు, మామూలు రూమ్ టెంపరేచర్ కాకుండా చల్లటి మంచినీళ్ళు తాగితే వాళ్ళ బాడీ యొక్క టెంపరేచర్ తగ్గుతుంది. తగ్గడం వలన వాళ్ళకి ఆ ఎండ తీవ్రత తగ్గుతుంది. అది ఆరారా తాగుతూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక సీసా తాగేసామండి, ఉదయం మధ్యాహ్నం ఒక సీసా తాగాం, రాత్రి ఒక సీసా తాగామంటారు. కాదు, ఒక గ్లాసుడు మధ్యలో తాగుతూ ఉండాలి. అది చాలా ముఖ్యంగా అందరూ చేయవలసినటువంటి విషయం. రెండోది, బాగా ఎండ వేడి ఉన్న చోట వర్క్ చేసేవాళ్ళు 2 గంటలకి ఒకసారి ఆ ఎండ వేడి ఉన్న దగ్గర నుంచి చల్లగా ఉన్న దగ్గరికి ఏసీ ఉంటే ఏసీలో కానివ్వండి, లేదా చెట్లు ఉంటే కనుక చెట్టు నీడ పట్టున ఒక పావు గంట 20 నిమిషాలు కూర్చోవాలి, గాలాడేటట్టుగా కూర్చోవాలి. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, పని ఆపుతారు కానీ ఆ ఫర్నేసుల దగ్గర కానివ్వండి, పొయ్యి దగ్గర కానివ్వండి కూర్చుని అక్కడే కాఫీలు టీలు తాగుతూ ఉంటారు. ఇక దాంట్లో విలువేం ఉండదు. మనం ఎప్పుడూ కూడా చల్లగా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. చెట్టు కింద గాలి బాగా ఆడే దగ్గర కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ ఏసీలు ఉండకపోవచ్చు, ఎయిర్ కూలర్స్ ఉంటే ఎయిర్ కూలర్స్ వాడుకోవాలి, అది ఒక జాగ్రత్త. తర్వాత చల్లటి నీళ్లతో మొహము, కాళ్ళు, చేతులు కడుక్కుంటూ ఉండాలి మధ్యలో. ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ని తగ్గించడానికి వీలుగా ఉంటుంది. ఎప్పుడైనా మన చంటి పిల్లలకి జ్వరం వస్తే మనం ఏం చేస్తాము, చల్లటి నీళ్ళల్లో గుడ్డ ముంచి ఆ గుడ్డతో ఒళ్ళంతా తుడుస్తామా లేదా? అలాగే మనం కూడా శరీరాన్ని చల్లబరుచుకోవడానికి మొహము, కాళ్ళు, చేతులు కడుక్కుంటూ ఉండాలి. ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు వంటగదిలోనే గంటలు ఉండడం అలవాటు తప్పించుకోవాలి. విజయవాడ మనం ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇది కోస్టల్ ఏరియాలో ఉంది. అందుకని వేడి ఉంటుంది, దాని తర్వాత హ్యూమిడిటీ ఉంటుంది. ఇక్కడ మన విజయవాడలో ముఖ్యంగా ఇంత వేడి పెరగడానికి కారణం ఏంటంటే, ఓ పక్క మనకి కొండలు ఉన్నాయి, రెండో పక్క కృష్ణానది కూడా ఉంది. అయినప్పటికీ డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎక్కువ అన్నమాట. అంటే రెండోది, ఓల్డ్ బిల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ బిల్డింగ్ మెటీరియల్స్ ఏవైతే మనం ఉపయోగిస్తున్నామో అవన్నీ సూర్యుడి యొక్క వెలుతురుని, వేడిని అంతా అబ్జర్వ్ చేసి తర్వాత లేటెస్ట్ స్టేజ్లో అది రేడియేట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల హీట్ రిటెన్షన్ ఎక్కువ అవుతుంది. వీటినే మనం అర్బన్ పాకెట్స్ అంటున్నాం. అర్బన్ హీట్ పాకెట్స్ అని ప్రతి సిటీస్లో చెప్తున్నారు. మనకు కూడా అలాగా అర్బన్ హీట్ పాకెట్స్ డెవలప్ అవుతున్నాయి. దీనికి ముఖ్యంగా కారణం అంటే ఎయిర్ మూవ్మెంట్ లేకపోవడం. ల్యాండ్స్కేప్ ప్రకారం ఎయిర్ ఒకటి మూవ్ అవుతూ ఉండాలి. రెండోదే, ఉన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మెటీరియల్స్ ఎక్కువగా మనకి వేడిని గ్రహించే మెటీరియల్ కాకుండా ఉండడం. ఇప్పుడు మనకి విజయవాడలో కూడా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంది. వాళ్ళు కూడా చాలా వరకు మనం కొత్తగా రాజధాని అమరావతి నిర్మించుకుంటున్నాం. అమరావతిలో అందుకనే క్లీన్ అండ్ గ్రీన్ అంటున్నారు.
ఎక్కువగా మనకి గ్రీన్ ఏరియా ఉండాలి. ఒకప్పుడు మనకి 422 చెట్లు పర్ పర్సన్ ఉండేది, ఈరోజు మనకి 29 చెట్లే ఉన్నాయి. రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు రాకతో గత 6 రోజుల క్రితం వరకు కూడా వర్షాలు కురిశాయి. ఆ తరుణంలో వాతావరణం అంతా చల్లబడింది. ఇంక ఈ ఏడాది ఎండల తీవ్రత ఉండదని చెప్పేసి ప్రజలందరూ కూడా భావించారు. ఈ తరుణంలో గత 6 రోజుల నుంచి మాత్రం విజయవాడ నగరంలో ప్రధానంగా 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో ఉదయం 9 గంటల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం 4-4:30 వరకు కూడా ఎండ అధికంగా ఉంటుంది. దీంతో ప్రజలు కూడా కాస్త అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ జాగ్రత్తలు నిపుణులు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మాత్రం ఈ ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందడంతో పాటు డీహైడ్రేటెడ్, వడదెబ్బ లాంటి సమస్యలు కూడా రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కేవలం కోటేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.